మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఖాజా. ఈరోజు మన సింగరాయకొండలో మానవత్వానికి ప్రతిరూపమైనటువంటి కరుడు గట్టిన మానవత్వవాది అంకెపల్లి బంగారు బాబు గారితో మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. దాదాపు ఈ రోజుకి 157 అంతిమ యాత్రలు, అంటే అహం లేని వారి అంతిమ యాత్రలు 157 చేశారు. అంతిమ యాత్రలు అయితేనేమి, లేదు మతి స్థిమితం లేనటువంటి వాళ్ళకి హెయిర్ కటింగ్స్, డ్రెస్ ఇవ్వటం గాని, లేకపోతే రక్తదానాలు గాని, అన్నదానాలు గాని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అసలు అంతం అనేటువంటిది లేదు. ఎన్ని కార్యక్రమాలైనా సరే ఓపికగా చేసేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బంగారు బాబు గారికే సాధ్యం. మరి అలాంటిది ఆయనతో ఈ రోజు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి సిద్ధమై ఉన్నాం. వాళ్ళు ఈ అంతిమ యాత్రలో భాగంగా ఈ శ్మశానానికి వచ్చి ఉన్నారు. ఈ రోజు మరి వాళ్ళకి శ్మశానం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి బంగారు బాబు గారు. ఈ రోజు మేము కరుడు కట్టిన మానవతావాది అని ఎందుకు చెప్పారంటే, ఎవరన్నా ఇంట్లో ఒక శవం అనేటువంటిది ఉంటే బయట గాని ఇంట్లో గాని ఆ శవాన్ని చూసి మనం అంత దూరం నుంచి పోయేటువంటి పరిస్థితి. కానీ ఆ శవాన్ని ఎంతో ప్రేమగా ఆ శవాన్ని ఎత్తుకునే విధానం గాని, తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే విధానం గాని, అసలు అది ఎక్స్ట్రాడినరీ. ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. అది ఎలా జరుగుద్ది, అది ఆయనకి ఎలా సాధ్యమైంది అనేటువంటిది ఈరోజు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. మీరు అసలు ఈ యువనేస్తం ఫౌండేషన్ అనేటువంటిది ఒక స్టార్ట్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది? ఇలాంటి కార్యక్రమాలకి మీకు ఎవరు దీనికి ఇన్స్పిరేషన్? చిన్నతనంలో బాల్యంలో చాలా కష్టాలు పడి ఉన్నాను సార్. ఫ్యామిలీ పరంగా, తిండికి, అన్నిటికీ చాలా ఇబ్బంది పడి ఉన్నాం. నా కుటుంబ సమస్యలు ఆ రోజుల్లో అలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఎప్పుడైతే మనం కొంచెం ఎదిగి ఈ సెంటరింగ్ వర్క్ చేసుకుంటూ, నేను జనరల్గా ఏం చదువుకున్న 7వ క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ సెంటరింగ్ పని చేసుకుంటూ ఇట్లా జీవనాధారం చేసుకుంటూ సొంత సెంటరింగ్ ఓనర్ అయ్యే స్థాయికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను గతంలో వేరే ఊరు పోయి వచ్చే క్రమంలో వచ్చేసి మన మూలగుంటపాడు పోలేరమ్మ గుడి కాడ ఒక యాచకుడు తన లెటిన్ తనే తింటా ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏందిరా నాయన, మనిషి జీవితం అనేది ఎంత నీచమైన జీవితం అంటే, ఒక ఆకలికి నేనేందో తింటున్నాడని చెప్పని వెళ్ళాను. దగ్గరికి పోగానే చూడగానే చెల్లించిపోయాను. మన సిచ్యువేషన్ కూడా ఒకప్పుడు అన్నంలో బొద్దింకలు పడి, అన్నంలో అయ్యి పడినప్పుడు మన తల్లిదండ్రులు తీసి పక్కకేసి పెట్టిన సందర్భాలు నాకు నిజ జీవితంలో చూసి ఇది పరిస్థితి కొంతమంది నా తమ్ముళ్ళని, అట్లాగే మా అన్న చిన్న అన్నని, వీడిని ఇదిరా పరిస్థితి అనగానే ఫస్ట్ 5 రూపాయల బిస్కెట్ ప్యాడ్లు పంచుతా ఇదే అయ్యేవాళ్ళం. ఈ తరుణంలో వేరే బ్రదర్ కూడా పరిచయం అయ్యాడు. అతనితో కూడా కొద్ది సేవా రంగంలోకి వెళ్తా ఉన్నా. తర్వాత అనిపించిన విధానం ఏంటంటే, ఎక్కడైనా ఫంక్షన్ల కాడ మిగిలిన ఫుడ్ కూడా ఇది వేస్ట్ చేస్తున్నారు చాలా మంది అని ఆ ఫుడ్ తీసుకొని కొన్ని కాలనీల్లో పంచడానికి వెళ్ళాను. అదే తరుణంలో రోడ్డు మీద యాచకులకి వీళ్ళందరికీ పంచుతా ఉన్నా. పంచే తరుణంలో కూడా మన దగ్గర తిని ఉన్న వాళ్ళ టైం బాగాలేక చనిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఆరోగ్యం బాగాలేక యాచకులు. ఇంకా వీళ్ళని ఎవరురా పట్టించుకునేదని ఆ రోజు నాకు తెలిసిన వరకు 2019 ఉగాది పండగకి, ఫస్ట్ ఉగాది పండగ రోజున ఒక యాచకుడు కందుక రోడ్లో చనిపోయాడు. చనిపోతే డిపార్ట్మెంటల్కి ఇంటిమేషన్ ఇచ్చాం. వాళ్ళేమో ఆ రోజు ఉగాది పండగకి జాలపాలెంలో తిరణాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడున్న పంచాయతీ వాళ్ళకి ఇస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ అట్టాగే చేస్తూ ఉంటే టైం నైట్ 11:30 ఆ ప్రాంతం అయింది. అప్పుడున్న ఎస్ఐగా ఉన్న ఈ కందుక రోడ్లో యాచకుడు చనిపోవడం జరిగింది. జనరల్గా అక్కడ అందరికి ఇంటిమేషన్ ఇస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటుంటే నైట్ సుమారు 11:30, 12 అయింది. ఈ 11, 12:30 అప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ. ఎంత స్థితిగతుల్లో ఉందంటే ఆ బాడీ చీమలని, పురుగులని పట్టి ఇదవుతుంది. మన ఫౌండేషన్లో ఉన్న తమ్ముళ్ళందరూ నాకు ఇచ్చింది ఫస్ట్ సలహా మన తమ్ముళ్ళే. అన్నా ఇది కూడా మనం ఎందుకు చేయగలలేము అని చెప్పంటే, అప్పుడు ఆ బాడీ మన తమ్ముళ్ళ ఆధ్వర్యంలో, అట్లాగే స్థానిక ఎస్ఐ గారు నాగమల్లేశ్వరరావు గారు, అట్లాగే కానిస్టేబుల్ గారు భాస్కర్ లింగం గారు, మొహిద్దీన్ సార్, వీళ్ళు కొద్దిగా నాకు బాగా సపోర్ట్ చేశారు. తమ్ముడు మీరు తెలుసుకుంటే చేయగలుగుతారని. అలా ఆ రోజున చేసిన కార్యక్రమం అనేది ఎంతో మందికి రీచ్ అయ్యి, తమ్ముడు మంచి కార్యక్రమం చేశారని చెప్పారు. అంటే సొసైటీలో ఈ చాలా దూరమై ఉన్నాయి. ఈ దూరమైన కార్యక్రమాలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, ఇలా ఎవరైతే అనాథలుగా చనిపోతారో, ఎవరైనా ఇలా చనిపోతారో వాళ్ళందరికీ చేయాలని చెప్పి దేహంగా లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజుతో కూడా 158 బాడీస్కి ఈ రోజుతో కూడా కలిపి చేయగలిగాం. ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉంటాం. ఎందుకంటే
దయచేసి గమనించండి. ఎందుకంటే మనిషి జీవితంలో మంచి అనేది చాలా అంటే లేటుగా రిజల్ట్స్ వచ్చినా ఎప్పటికైనా మంచి గుర్తింపు ఇస్తుంది. అట్లాగే నేను చేసే బాడీలు ఏ అయినా సరే పురుగులు పట్టిపోయినాయి, ముక్కల రోడ్డు మీద తొక్కిని డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇస్తారు. ప్రతి ఒక్కటి చేసుకుంటా పోతా ఉన్నాం. ఎందుకంటే రేపు మన పేరెంట్స్ కూడా ఎవరైనా అలా ఇబ్బంది పడ్డప్పుడు ఆ అవతల బాధ ఎలా ఉంటుందో ఆ బాధ మనం ఎదుటివాడికి తగలకుండా కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా వెళ్తున్నాం. ఈ రోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వ్యవహారం ఏంటంటే ఈ చుట్టుపక్కల పల్లెటూరులో ఎక్కడైనా సరే ఒక కొడుకులు తల్లిదండ్రులు కూడిపెట్టిన వాళ్ళు కూడా రేపు ఏంద్రా మీరు మాకు చేసేది, మాకు పలానా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు అండదండలుగా ఉన్నారు, వాళ్ళ ఖర్చుతో వచ్చి వాళ్ళు మాకు అన్ని చేస్తారని చెప్పని ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళకి తలకొరువు పెట్టే అదృష్టం నాకు, మన ఫౌండేషన్ కి, మన తమ్ముళ్ళందరికీ ఉన్నందుకు చాలా అదృష్టంగా మేము భావిస్తాం. బంగారు బాబు గారు, ఇప్పుడు మీరు ఈ మామూలుగా అంతిమయాత్రలే కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు? ప్రజెంట్ ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా మీరు రక్తదానం ఇప్పటి వరకు మన ఫౌండేషన్ తరపున 1154 మందికి రక్తదానం చేయడం జరిగింది. అట్లాగే మతిసిమితో యాచకులు రోడ్డు మీద బట్టలు లేకుండా విచిత్రరహితంగా గడ్డాలు పెంచుకొని పోయిన వాళ్ళకి నీటిగా స్నానం చేపించి వాళ్ళ గడ్డాలు అన్ని తీసి స్నానాలు చేపించి 226 మందికి చేయడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో తోబుట్టు చిరుకానుకని చెప్పని సుమారు 1000 మంది గర్భిణీ స్త్రీలకు సింగరాయకొండ మండలం అంతా తిరిగి మన మేడా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అదే కరోనా టైంలో 73 కరోనా శవాలు తీసాము. అదే కరోనా టైంలో కార్డు లేని పీపుల్స్ 2000 మందికి బియ్యం, ఉప్పులు, పప్పులు మొత్తం ఇవ్వడం జరిగింది దాతల సాయంతో. బాబు గారు, ఇప్పుడు మీరు దాదాపు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా, మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు చేసేటువంటి ప్రతి పనికి మీరు చేసేటువంటి ఈ అహం లేని అంతిమయాత్రకు కానీ, లేకపోతే ఈ మతిస్థిమతలు లేనటువంటి వాళ్ళ కటింగ్స్ కానీ, లేకపోతే బ్లడ్ డొనేటేషన్ కానీ, వేరే ఇప్పుడు సైకిల్స్ అంటే వికలాంగులకి సైకిల్స్ కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. మరి మీరు ఎలాంటి ఫౌండ్ మీకు దీనికి స్థాపించినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కాదు. మరి వీటన్నిటికి కూడా మీరు ఏ రకంగా వాటిని ఫేస్ చేయగలుగుతున్నారు? ఆ ఖర్చుల్ని దీంట్లో ఒకటి ఉందండి, రక్తదానం వెళ్ళేటప్పుడు ఏదైతే హాస్పిటల్కి ఉందో అక్కడికి వెళ్ళడానికి ఛార్జీ డబ్బులు ఇవన్నీ, బైక్ పెట్రోల్కి కూడా నేను డబ్బులు అయితే ఇవ్వను నా తమ్ముళ్ళకి. ఎవడైతే ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్ లో పెడితే నేనున్నానని చెప్పిన ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. శ్రీకాంత్, వర్మ, శేఖరు, చిన్నా గారు, అట్లాగే మధువు, సుబ్బారావు, అట్లాగే మన కృష్ణన్న, ఏంది చిన్న గంగాధర్, పెద్ద గంగాధర్, అలాగే మన తమ్ముడు రెడ్డిపాలెం నుంచి వచ్చిన మన తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఎంతో మంది రక్తదానం చేశారు. వీళ్ళకి ఏ రోజు నేను 1 రూపాయి ఇచ్చి ఎరగను. వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు వరకు రక్తదానం చేశారో ఎవరికి నేను 1 రూపాయి కూడా ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళ డబ్బులతో వాళ్ళే ఆయిల్ కొట్టించుకొని పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆఖరికి పల్పి ఆరెంజ్ బాటిల్ కూడా తీసుకోకుండా రక్తం ఇచ్చొచ్చిన తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది అన్న చేసేది చాలా పుణ్య కార్యక్రమం. మనము ఈ రోజున 1154 మందికి రక్తదానంగా చేసింది 1154 మంది ప్రాణాలు కాపాడాం. ఆ పుణ్యం ఎవరైతే రక్తం ఇస్తారో ఆ పుణ్యం వాళ్ళకే ఉంటది. అలా మన తమ్ముళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆ రోజు రక్తదానం ఇవ్వడానికి 10 రూపాయలు 5 రూపాయల వాళ్ళ జేబీ ఖర్చులతోనే వెళ్తారు. అట్లాగే ట్రైసైకిల్ గురించి ఇస్తాం. ఆ ఏరియా పోవాలంటే పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు అయ్యింది. అవి మేము తమ్ముడు ఇదిరా పరిస్థితి అండి, తలా కొద్దిగా వేసుకొని ఆయిల్ కొట్టించుకొని వెళ్తాం. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తే మనీ ఖర్చు ఉండదు, కొంతలోనే అయిపోయింది. మనస్ఫూర్తిగా కాకుండా స్వార్థం కోసం చేస్తే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఇదవ్వదు. అట్లాగే వచ్చేసి ఈ హెయిర్ కటింగ్ చేసే తరుణంలో గతంలో మా ఫౌండేషన్ లో ఉన్న గోల్డ్ షాప్ చాన్బాయ్ గారు ఉన్నారు. ఎందుకంటే సుమారు నేను 226 మందికి హెయిర్ కటింగ్ చేస్తే దాంట్లో 50 మందికి తన వంతుగా బట్టలు తీసుకురావడం, చెప్పులు తేవడం నిజం. అట్లాగే కొంతమంది ఆ టైంకి వచ్చేస్తున్నారు, దేవుడు పంపించేస్తున్నారు, అరే ఈ కార్యక్రమం చేస్తున్నారు, నేను నా వంతుగా నేను బట్టలు ఇస్తాను, నా వంతుగా చెప్పులు ఇస్తాను వచ్చిన చాలా మంది ఉన్నారు. అదే తరుణంలో ఈ ట్రైసైకిల్ వీల్ చైర్లు అంటావా, మామూలుగా తలా కొద్దిగా వేసుకుని ఆయిల్ కొట్టించుకొని పోతున్నాం. ట్రైసైకిల్ ఇచ్చే దాత ఉంటాడు, దాతన మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు నిరూపించుకుంటూ తీసుకెళ్తాం. అదే తరుణంలో ప్లస్ ఇంకొకటి రక్తదానం. ఈ రక్తదానం మనకి 2 రాష్ట్రాల్లో ఉన్నారు తమ్ముళ్ళు, చెప్పాలంటే అన్ని హాస్పిటల్ టచ్ చేస్తున్నాం. మా వంతుగా 1 ప్యాకెట్ అని ఇచ్చి ఈ రోజుకి అంత కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు మరి ఈ యాచకులు ఈ హెయిర్ కానీ ఇవన్నీ పెంచుకొని ఒక బిచ్చగాళ్ళ రూపంలో ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎవరనేది తెలీదు. మీరంతా కటింగ్ చేసి వాళ్ళని ఫ్రెష్ గా తీసుకొచ్చి వాళ్ళని ఒక స్థాయి, ఒక రూపం తీసుకొచ్చినప్పుడు మన లోకల్ గా తెలిసినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఇక్కడ ఎవరన్నా మీకు తారసపడ్డారా? ఒక 2-3 అయితే పడ్డారు సార్. ఒక అతను వచ్చేసి పిడుగురాళ్ళ అతను పంపించడం జరిగింది. ఇంకొక అతను చెన్నై మిస్ అయిపోయాడు. అట్లా ఒక 2-3 వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చాము.
కానీ మా దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే మాకు ఇక్కడ ఏ షెల్టర్ లేవు ఇటు పక్క. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడానికి మేము ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళం. కాకపోతే వాళ్ళ వేషధారణ చూసి వాళ్ళని ఎవరు భిక్షం చేయడానికి కూడా ఎవరు రావట్లేదు కాబట్టి వాళ్ళకి శుద్ధంగా హెయిర్ కటింగ్ చేసి నీట్ గా తయారు చేసి పంపిస్తా ఉంటాం. ఆ తరుణంలో ఏ బుంకాడికి పోయి వాళ్ళు ఇది పరిస్థితి అయినా జనాలు భయభ్రాంతులయ్యి ఉండే తరుణంలో ఇలా చేస్తే పర్వాలేదు అని చెప్పని 100 మందిని అడిగితే దాంట్లో 10 మంది అయినా సాయం చేస్తారని చెప్పని వాళ్ళని శుద్ధంగా చేసి చెప్పులు కూడా ఇచ్చి పంపిస్తా ఉంటాం సార్. మీకు ఇప్పటి వరకు 158 అహం లేని అంతిమయాత్రలు చేశారు. మీరు ఎంతో మంది ఎన్నో ఇళ్ళకి పోయి ఉంటారు, ఎన్నో సేవలను చూసుంటారు. కోవిడ్ టైంలో కూడా ఎన్నో రకాలుగా మీరు చూసుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సొంత బంధువులే దూరం పెట్టినటువంటి పరిస్థితులు చూసుంటారు. మరి ఇలాంటి క్రమంలో ఎక్కడైనా కూడా ఈ 158 మందిని మీరు దహన సంస్కారాలు చేసేటువంటి క్రమంలో మీ మనసుకి బాధగా అనిపించినటువంటి ఒక్క దృశ్యం, ఒక సిచ్యువేషన్ మాతో పంచుకోండి సార్. ఒకటి అలాంటి సిచ్యువేషన్ కోవిడ్ టైంలో బస్ స్టాండ్ సెంటర్ లో చూసాను సార్. ఏంటంటే పరిస్థితి, ఫస్ట్ అక్కడ ఒక ముసలాయన చనిపోయాడని చెప్పని మాకు ఫోన్ చేశారు. ఆ ఇంట్లో పోయి వాళ్ళకి తలుపు తీయగానే వాళ్ళ భార్య కూడా చనిపోయి ఉంది. వీళ్ళు ఎందుకు చనిపోయారంటే జనరల్ గా కోవిడ్ కంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఆకలితో చనిపోయారు. ఎందుకంటే ఆస్తుపాస్తులు వాళ్ళ బిడ్డలు తీసేసుకొని వృద్ధాప్యంలో వాళ్ళని అట్లా వదిలేశారు. ఆ సిచ్యువేషన్ లో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదు. ఎందుకంటే ఆ బాడీని టచ్ చేయడానికి పోతే ఆ కుక్క మమ్మల్ని అసలు దగ్గరికి కూడా రానిలా. ఎట్లయితే ఒక అరగంటలో వాళ్ళని మేము టేకప్ చేసి ఒకే మంచంలో పెట్టి తీసుకెళ్లి ఆ భర్త భార్యలని ఇద్దరిని, చరిత్రలో కూడా ఏ మూడు పిల్లల్ని ఒకటే గుంట్లో బూడ్చుంటారు, వాళ్ళిద్దరిని మేము అక్కడ బూడ్చడం జరిగింది. అదే తరుణంలో సొంత కొడుకులు అమ్మా నాన్న ఆస్తుపాస్తులు తీసుకొని కోవిడ్ టైంలో వాళ్ళని ఎంత హీనాతిహీనంగా చూశారో నేను చూశాను. ఎందుకంటే ఫస్ట్ తండ్రి చనిపోయాడు, తర్వాత మా ఇంటి పక్కన ఆయన చనిపోయాడు, రండి యువనేస్తం ఫౌండేషన్ అన్నారు, పోయి తీసాము. తర్వాత తల్లి చనిపోయింది, మా ఇంటి పక్కన మీరు తీశారు కదా, వాళ్ళ భార్య చనిపోయింది రండి అన్నారు. ఆడ పోయి తీసే తరుణంలో అక్కడున్న బ్రదరు ఏంది ఫస్ట్ మీరే తీసుకెళ్లారు, రెండోసారి మీరే తీసుకెళ్లారు, వాళ్ళ కొడుకు రావట్లేదు, ఏంటంటే వాళ్ళ కొడుకు కాదంట కదా, పక్కింటి అతను అంట కదా, ఎవడు చెప్పింది వాళ్ళ కొడుకు అని చెప్పన్నారు. అట్లాంటి నీచమైన జీవితం కూడా అలాంటి వ్యక్తులు ఉంటారని కూడా చూసాము సార్. ఒకటి మనిషి జీవితం ఎంత నీచమైన జీవితం అంటే మేము కోవిడ్ టైంలో అర్థమైంది. అప్పుడు అందరూ వాళ్ళ చేసిన తప్పులు గిప్పులు తెలుసుకొని ఒక ఇది ఉన్నారు. ఇప్పుడు అన్ని కోవిడ్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళా అదే స్వార్థం, అదే కుళ్ళు కుట్ర కుతంత్రాలతో అయ్యారు. అంటే ఆ టైంలో సొంత కొడుకే మీకు ఫోన్ చేసి ఎవరో పక్కింటోళ్ళు చనిపోయారు, వచ్చి వాళ్ళని తీసేయండి అనేటువంటి పరిస్థితి. అవును. మరి అలాంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపించింది? అది తెలిసిన తర్వాత సొంత కొడుకే ఈ పని చేశాడు అని తెలిసిన తర్వాత మీ మనసు ఎలా అనిపించింది సార్? ఆ కొడుకుని అలా అనిపించిన తర్వాత మాకు కొంచెం వేరే రకంగా అనుకున్నాము. కానీ ఎవరు పాపాన్ని వాళ్ళే పోతారు, మనకు భగవంతుడు ఇచ్చిన జీవితంలో 10 మందికి ఉపయోగపడదాం, 10 మందికి ఇచ్చేద్దాం అని చెప్పనని మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆ సొంత కొడుకు ఫోన్ చేసి ఎప్పుడైతే మనకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అన్నాడో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతను వాళ్ళ కొడుకు అని తెలిసిన తర్వాత ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన తల్లిదండ్రులకి తలకొరు పెట్టి అతను జన్మించాడు వాళ్ళ కడుపున, కాకపోతే ఆ తల్లిదండ్రులకు తలకొరు పెట్టి ఆ అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తున్నా అంటే ప్రతి ఒక్క ఎవరైతే ఇలా చనిపోయాడని ఫోన్ చేస్తాడో నా సొంత కుటుంబ సభ్యులు నా వాళ్ళు అని చెప్పి అనుకుని నా తమ్ముడు సహాయంతో పోయి వాళ్ళందరికీ అంత్యక్రియలు చేసుకొని వస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మనం ఒక కరుడు గట్టిన మానవతావాది మన బంగారు బాబు గారితో ఉన్నాము. ఆయన చేసేటువంటి సేవలు ఎన్ని ఆయన మాటల్లో విన్నాం. ఇలాంటి సేవలు చేసేటువంటి వ్యక్తి చాలా అరుదు. ఎందుకు చెప్తున్నామంటే ఇటు చూస్తా ఉన్నాడు మీరు, ఇటు పక్క ఈ శ్మశానంలో దాదాపు ఎన్నో శవాలున్నాయి. వీళ్ళల్లో కనీసం ఒక 10 శవాలు మన యువనేస్తం ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి. మరి ఈ రోజు ఆ శవాలు చెప్తాయి బంగారు బాబు గురించి. మరి ఇలాంటి పరిస్థితి ఈ రోజు ఈ సింగరాయకొండ పట్టణంలో, మండలంలో అలాంటి వ్యక్తి ఉన్నందుకు మనం ఎంతో గౌరవించాలి, గర్వపడాలి. ఎందుకంటే ఇతని కీర్తి ఈ రోజు ప్రకాశం జిల్లా దాకా వెళ్ళింది. రేపు రాష్ట్రపతి అవార్డుకి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని నేను సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చేయటం మామూలు విషయం కాదు, ఇది ఒక గొప్ప అవకాశం. ఆయన్ని కన్న తల్లి ఎంతో మానవతామూర్తి కాబట్టి అలాంటి తల్లి కడుపున పుట్టినటువంటి ఈ మన బంగారు బాబు అలాగే వాళ్ళ టీం సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో ముందుండే
నడిపించాలి మీ టీంని. మీ తర్వాత తరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా ఈరోజు మీరు చేసేటువంటి క్రమంలో ఎవరు భార్యలు కూడా ఒప్పుకోరు ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి, కానీ ఆమె మీరు దాదాపు ఒక్కరోజు 3-4 శవాలని పూడ్చి ఇంటికి వస్తే సంతోషంగా మళ్ళీ మేము నీళ్లు కాచి పెట్టి స్నానం చేపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మీరు భార్యని చేస్తున్నారు. అలాంటి క్రమంలో మీకు అందరు కూడా సపోర్ట్ ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు వదలొద్దని ఆపొద్దని సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేస్తూ, మీకందరికి కూడా ఒక స్లోగన్ ఉందని విన్నాము. కాబట్టి ఈ స్లోగన్ మీరందరూ కూడా ఈరోజు మా సుమన్ టీవీతో పంచుకోండి. జనన మరణాల మధ్యలో ఉండే జీవితం భయంతో కాదు బాధ్యతగా బతకాలని మా నినాదం. అట్లాగే సొసైటీలో ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే, లైఫ్ లో సెటిల్ అయ్యే ప్రదేశం ఏదైనా ఉంటే అది మన శ్మశాన వాటికే. ఇట్లు యువనేస్తం ఫౌండేషన్, సింగరాయకొండ.